కంకటాల శివ గారు 123. నెక్స్ట్ నెంబర్ 5 సుతాపల్లి సోమరాజు గుప్తా. స్క్రీన్ మీద ప్లే చేయండి. స్క్రీన్ మీద 144 అద్దేపల్లి పద్మనాభ గుప్తా గారు. 87 జల్లిపల్లి సాగిత్రమ్మ గారు. రెడీగా ఉండండి. ఆశపాస కథ ఏం లేదండి. అమ్మాయి మంచిగా చూసుకుంటామండి. ఇదే నేను కోరుకుంటున్నానండి. నెక్స్ట్ నెంబర్ 515. ఒక్కసారి కంకటాల శివ గారు. నెక్స్ట్ అండి 630. వెలగతోటి. సో నేను ఇప్పుడు ఐటీఎం కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఓకే, సో 6.29 నా ప్యాకేజ్. వెలగతోడు 99 డేట్ ఆఫ్ బర్త్. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. లైవ్ రావట్లేదు. నా పేరు కొనుక్కొని రాఘవేంద్ర. నేను కియా అనంతపూర్లో చేస్తున్నాను. మై ఫాదర్ శ్రీరామూర్తి ఈస్ స్టేట్ బ్రాండ్ ఆఫీసర్. మై మదర్ అమ్మాజీ హౌస్ వైఫ్. అండ్ మై సాలరీ ప్యాకేజ్ ఇస్ 3 lakh ప్యాకేజ్. పద్మనాభ గుప్తా గారు. నా పేరు వెంకట సత్యనారాయణ. 82 జల్లిపల్లి సాయి సుధీర్ గారు. ఊరండి లక్ష్మీసారండి. నేను అనపర్తి ఐఐటి కంపెనీలో పనిచేస్తున్నానండి. నెలకు వచ్చి 30,000 జీతం అండి. నాకు కట్టకాలకు సమస్య ఏం లేదండి. అమ్మనాలని చక్కగా చూసుకుంటే చాలండి. పెళ్లి చేసుకుని పెళ్లి కూడా మేమే చేసుకుంటామండి. 10 బాసులు బంగారం పెడతామండి. నేను ఈ సుజాత గారు తల్లిదండి. ఈవిడ మా అత్త అండి. సాధన సాక్షు. పేరు సత్య. మా ఊరు రామచంద్రపురం. అది బిఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ అయ్యింది. ప్రెజెంట్ నేను ఇంట్లోనే ఉన్నాను. షాప్లో ఉన్నాను. మాది షాపు షాప్లో ఉన్నాను. నుంచి ఎక్కువ అవసరం లేదు. నా పేరు కుమార జీవన్ సాయి రమ్య. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశాను. జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. మా నాన్నగారి పేరు లక్ష్మీ నరసింహసేట్. ఆయన మెడికల్ స్టోర్స్. మా అమ్మగారి పేరు కుమార్ రత్నకుమారి. నాన్నగారి పేరు సోమయ్య. మా అమ్మగారి పేరు లక్ష్మీ. నేను హైదరాబాద్లో ఎసెన్షియల్లో వర్క్ చేస్తున్నాను. నాది బీటెక్ 2021 పాస్ అవుట్. ఎవరైనా జాబ్ హోల్డర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాము. అండ్ అబ్బాయికి ఓన్ హౌస్ ఉంటే సరిపోతుంది. నా పేరు దేవులయ్య కృష్ణ. మా నాన్నగారి పేరు దేవుల వెంకటరావు. అమ్మగారి పేరు కామాక్షి. డాడీ జ్యూస్ షాప్ చేస్తున్నారు. నెక్స్ట్ 180. నమస్కరిస్తూ ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్యుల వైశ్య వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అనేక ప్రాంతాల నుంచి యువతీ యువకులే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం మరి నిజంగా ఎంతమంది వచ్చారన్నది ఎంత అవసరమో, వచ్చిన వారందరికీ కూడా అన్ని రకాలుగా వాళ్ళ వ్యక్తిగత స్థితిగతుల గురించి ఒకరినొకరు తెలుసుకోవడానికి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి, ఒకరినొకరు ఏ రకమైనటువంటి వైవాహిక జీవితంలో అడుగుపెట్టే ముందు ఏ రకమైనటువంటి పరిచయాలు కావాలి, వారి జీవితంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎవరైతే ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలన్నా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలన్నా సరే ఆ ఇద్దరి సెలక్షన్లో కూడా ఎటువంటి రాంగ్ కమ్యూనికేషన్స్ ఉండకుండా ఏదో
పూర్వం పెద్దలు చూపించినట్టుగా పూర్వం పెద్దలు ఏం చెప్పేవారంటే అమ్మాయిని అబ్బాయిని చూపించుకునేవారు కాదు, తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాలే ఆ రోజుల్లో జరిగేవి. కానీ ఈ రోజులో ఉన్న పరిస్థితుల్లో అమ్మాయికి ఒక అబ్బాయికి అవగాహన కావాలి, వారిద్దరికీ భవిష్యత్తులో ఫ్యూచర్ గురించి కూడా ఒక ఆలోచన రావాలి అంటే ఈ రకమైనటువంటి పరిచయ వేదికల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అందులో పూర్వకాలంలో మరి మనం రామాయణంలో చూసుకున్నా భారతంలో చూసుకున్నా ఇటువంటి పరిచయ వేదిక అయితే స్వయంవరాల కిందో లేకపోతే ఒక రాణి గారిని పెళ్లి చేసుకుంటే రాజుగారు ఒక స్వయంవరం ప్రకటిస్తే ఆ యువరానికి వివాహం ఎలా చేయాలో, ఏ రకమైన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలో ఆ రోజుల్లోనే ఈ రకమైనటువంటి ప్రక్రియ ఉండేది. మరి ఈ రోజుల్లో మా కులంలో ఆర్యవైశ్యుల్లో ఈ పరిచయ వేదికల ద్వారా అనేక మంది వివాహాలు జరగడం, ఆ వివాహాలు జరిగే కార్యక్రమంలోనే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే, ఎవరన్నా మధ్యతరగతి వారు ఉంటే, ఎవరు దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా వారికి వివాహాలు చేయించే కార్యక్రమం కూడా బాధ్యత కూడా ఆర్యవైశ్య మహాసభ సంఘం తీసుకుంటుంది. వారికి జీవితంలో నా వివాహం ఒక వైభవంగా జరగాలి, లేదనుకుంటే నేను ఎంచుకున్న వరుణ్ణి కానీ మరి వివాహ విషయంలో వాళ్ళకి ఏమన్నా ఎటువంటి డిస్కంఫర్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వారికి అన్ని రకాల సదుపాయాలు క్రియేట్ చేసి అవసరమైతే వారికి ఏదో అక్షింతలు వేసి వెళ్ళిపోయే కార్యక్రమం కాకుండా అన్ని రకాల మరి సౌకర్యాలతో అన్ని రకాల హంగులతో వారికి సామూహికంగా వివాహాలు చేసే కార్యక్రమానికి కూడా ఈ జిల్లా ఆర్యవైశ్య మహాసభ బాధ్యత తీసుకుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి గోదావరి జిల్లా రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ కూడా, అలాగే మన రాష్ట్రంలో కూడా జిల్లాలు మారిపోయినప్పటికీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలోనే అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆల్మోస్ట్ అటు కోనసీమ కానివ్వండి, అప్లాండ్స్ కానివ్వండి, లేదనుకుంటే రాజమండ్రి డెల్టా ప్రాంతం కానివ్వండి, ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆర్యవైశ్య సంఘాలన్నీ కూడా ఆల్మోస్ట్ మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇవాళ అనేక రకంగా శాఖోపశాఖలుగా ఉండి ఎవరికి ఎప్పుడు ఆర్యవైశ్యుడికి కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎటువంటి ఆ వారికి ఏ రకమైన హెల్ప్ చేయాలన్నా సరే సంఘం ముందుంటుంది. ఈ సంఘం ఆధ్వర్యంలోనే అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. గతంలో బాబీ గారిని కూడా గత 2 years 10 years కూడా మరి ఆయన పనిచేయడం జరిగింది. మళ్ళీ ఆయన్నే ఇంకో 2 ఏళ్ళు పొడిగించే కార్యక్రమం తీసుకున్నాం. అంటే కొన్ని సామాజిక కార్యక్రమాలు చేసే విషయంలో కానీ, ఇటువంటి కార్యక్రమాలు చేసే విషయంలో కానీ తన నాయకత్వంలో, తన సారథ్యంలో ఇవాళ ఒక తూర్పుగోదావరి జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్కే కాదు, ఒక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులకి ఒక తూర్పుగోదావరి జిల్లా అంటే ఒక రోల్ మోడల్. అంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఆర్యవైశ్యులు అందరూ కూడా ఒకే మాట మీద, ఒకే విషయంలో ప్రతి దానికి కూడా పద్ధతిగా క్రమశిక్షణగా ఉంటారని చెప్పి అందరికీ తెలుసు. ఇవాళ ఈ జిల్లా నుంచే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతోంది. అందులో భాగంగా ఇవాళ ఈ ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం ఇక్కడ ఈ చాకలపాలెంలో, ఈ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంక భవిష్యత్తులో కూడా అనేక రకమైన కార్యక్రమాలు చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్, యాక్షన్ ప్లాన్తో ముందుకు వస్తున్నాం. అలాగే ఎవరికి ఎక్కడ చిన్న కష్టం వచ్చినప్పటికీ కూడా ఆర్యవైశ్య సంఘం స్పందిస్తోంది. అలాగే ఇవాళ మాకున్న కమిటీ, తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ అంటే ఏదో ఒక రాజకీయ పార్టీ కమిటీ కింద, ఒక పొలిటికల్ పార్టీకి ఎంతో అయితే నెట్వర్క్ ఉంటుందో, ఒక పొలిటికల్ పార్టీకి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఏ రకమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయో ఆ రకంగానే ఆర్యవైశ్యుల్లో కూడా ఆల్మోస్ట్ గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కూడా ఆ రకమైన నాయకత్వాలే ఉన్నాయి. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏది స్పందించినప్పటికీ కూడా ఒక రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఏదో పిలిపించినా, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఏ కార్యక్రమం చేసినా, తూర్పుగోదావరి జిల్లాలో ప్రప్రథమంగా ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ కూడా అది గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కూడా ప్రతి ప్రాంతంలోనూ కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఎక్కడ పేద ఆర్యవైశ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాజంలో వాళ్ళని కూడా ఉన్నతంగా తీసుకువెళ్ళడానికి, వారికి కావాల్సినటువంటి కొన్ని సౌకర్యాలు క్రియేట్ చేయడంలో కానీ, వారికి ఏ రకమైనటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా సంఘం నాయకత్వంలోనే ముందుకు వెళ్తాం జరుగుతోంది. అలాగే రానున్న పుష్కరాలు కూడా 2027 పుష్కరాలు వస్తున్నాయి. లాస్ట్ టైం పుష్కరాల్లో దాదాపు రాజమహేంద్రవరంలో కానీ వివిధ ప్రాంతాల్లో కానీ దాదాపు రోజుకి 1-2 లక్షల మంది తక్కువ కాకుండా మనం అందరికీ అన్నదానం చేయడం జరిగింది. అలాగే ఈసారి కూడా ఈ పుష్కరాలకి ఎన్ని లక్షల మంది వచ్చినప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో, ఒక రాజమహేంద్రవరం, కొవ్వూరు,
లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మీ కోనసీమలో ఉన్నటువంటి కొన్ని గోదావరి రేవులు ఉన్నాయి, ఇక్కడ కూడా అలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుద్ది. అంతేకాకుండా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడు స్కాలర్షిప్స్ ఇచ్చే విషయంలో కానివ్వండి, మా ఎవరికన్నా చదివించుకోవాలి ఎవరినన్నా సరే వాళ్ళకి ఏ రకమైన సదుపాయాలు క్రియేట్ చేయాలన్నప్పటికీ కూడా ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కూడా కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అది కాకుండా రాజమండ్రిలో ఆల్మోస్ట్ వైసా హాస్టల్ ఒకటి దాదాపు 250 మందిని అకామిడేట్ చేసే విధంగా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ అకామిడేషన్, ఆల్మోస్ట్ 250 మందిని హైజీనిక్ ఫెసిలిటీస్తో ఒక వైసా హాస్టల్ కూడా నిర్మించడం జరిగింది. త్వరలో కూడా అది ప్రారంభం జరుగుతుంటుంది. ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ అకామిడేట్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వధూవరుల పరిచయ వేదిక అనే మంచి కార్యక్రమాన్ని మా కృష్ణ బాలాజీ కన్వెన్షన్స్లో పెట్టుకోవడం మాకెంతో సంతోషం. ఎందుకంటే 100 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. అలాగే అబద్ధాలు ఆడమంటలేదు, కానీ ఈ మంచి ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం. దీని మూలనే ఒక 10 మంది ఈ మ్యారేజ్ సెట్ అయినా కూడా ఆ 10 ఫ్యామిలీలు కూడా హ్యాపీగా ఉంటారు. ఈ యొక్క ప్రయత్నాన్ని మా ఆర్యవైశ్య ఉమ్మడి గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కంచెర్ల బాబీ గారి ఆధ్వర్యంలో గత 3 రోజులుగా ఇక్కడ ఏర్పాట్లు అయ్యి పర్యవేక్షణ చేస్తున్నారు. అందరూ కూడా చాలా కష్టపడి ఈ ఈవెంట్ని సక్సెస్ చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు ఆర్యవైశ్య సంఘం ద్వారా చేసి ఆర్యవైశ్యుల అభ్యున్నతికి పాటుపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున చాకల్పాలెం కృష్ణ బాలాజీ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా వధూవరుల పరిచయ వేదిక గ్రాండ్ సక్సెస్ చేసుకున్నామండి. దీనికి 650 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. స్పాట్ రిజిస్ట్రేషన్ కింద 100 మంది రిజిస్ట్రేషన్ చేయించుకుని 750 మంది వాళ్ళ యొక్క బయోడేటాలో వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఇప్పటికి ఒక 8 మంది వివాహాలు కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉండి వాళ్ళ ప్రయత్నాలు మా టీం సక్సెస్ చేస్తుందండి. దీనికి మా బ్రదర్ సోమశేఖర్ గారు వాళ్ళ కళ్యాణ మండపం మాకు ఫ్రీగా ఇచ్చి, అలాగే చాలామంది దాతలు కూడా మాకు సహకరించి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీడియా తరఫున వాళ్ళందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అంతటికీ ఇంత గ్రాండ్ సక్సెస్కి కారణం మా నాయకులు, మా స్ఫూర్తిదాత శివరామ సుబ్రహ్మణ్యం గారు, మా గౌరవాధ్యక్షులు ప్రగల్పాటి కనకరాజు గారు అండ్ మా జిల్లా మాజీ అధ్యక్షులు అందరూ కూడా ఎంతో మంచి ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి నన్ను ముందుకు నడిపి నాకు వెన్నంటూ ఉండి సహకరించిన మా టీము, అలాగే మా వధూవరుల చైర్మన్ గ్రంథి గణేష్ గుప్తా, మా అందరి టీం కూడా కలిసి ఎంతో సమిష్టి కృషిగా ఇవాళ అక్కడికి వచ్చిన 3000 మందికి కూడా భోజనాలు, టిఫిన్లు, స్నాక్స్, డ్రింక్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు సహకరించిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరి సోదరులందరికీ కూడా, మహిళా టీం వారికి అందరికీ కూడా నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి.